గారు డిఎల్పిఓ గారు వీళ్ళంతా కూడా తీసుకోవడం అనేది లేదు, ముందు లేదు. ఇవన్నీ మేము సర్పంచ్గా తెలుగుదేశం పార్టీలో గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీలో సర్పంచ్గా ఉన్నా కూడా మాకు వచ్చే గ్రాంట్లు మాకు వస్తామండి. ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు అయితే సర్పంచ్ ఆమోదం లేకుండా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు జరిగేవే కావు. కంపల్సరీ సర్పంచ్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీ సర్పంచ్ రిజర్వేషన్ మీ దగ్గర తీసుకుంటున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ ఏ ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ జరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు మంచి అప్పుడు ఈ ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ తీసుకొచ్చారు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ ఇవన్నీ కూడా సర్పంచ్ అభివృద్ధి చేసేదానికి గ్రామ పంచాయతీని తక్కువ కాలంలో ఎవరో నాయకుడి మీద ఆధారపడి చేసే పని లేకుండా ఉండేదాని కోసం 73, 74 సంస్కరణల ప్రకారం తీసుకొచ్చాంటి వనరులు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ కూడా సద్వినియోగం అవుతా ఉందో లేదో తెలియదు. మేము ఉన్నప్పుడు అయితే డైరెక్ట్గా రజీకి వెళ్తామని కూడా రజీలో మేము ఎంబుక్ పెట్టి బిల్స్ పెడితే అప్పటికప్పుడు అయిపోతా ఉండింది. ఇప్పుడు మన టోకన్ సిస్టము ఇవన్నీ కూడా వచ్చేసినాయి. కాకపోతే సర్పంచ్ అనేవాళ్ళు ప్రతి పంచాయతీలో కూడా ప్రథమ పౌరుడు కాబట్టి మీరు ఇన్ని రోజులు మీ బాధ్యతలందరూ కూడా సక్రమంగా నిర్వహించారు కాబట్టి మీకు అందరికీ కూడా అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ మన రోజమ్మ అందరికీ కూడా మీరందరూ కూడా మళ్ళా ఒకసారి ఈ బలమనేరు మండల దీంట్లో మళ్ళా అందరూ రావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఓకేనా? విద్యాసాగర్ మా కుటుంబంలో సభ్యుడు కదా. టేబుల్ వేసి పెట్టండి, టేబుల్ సుజాత